హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ సతీష్. ఈ సంవత్సరం మేము ప్రగతి స్కూల్ నుంచి గార్డెన్ పార్టీకి వెళ్ళాము. అయితే ఈ గార్డెన్ పార్టీ వచ్చి రంపచోడవరం దగ్గర ఉన్నటువంటి రంప ప్లేస్కి వెళ్ళాం అనమాట. ఇక్కడ వాటర్ ఫాల్ అయితే ఆ, బాగుంది. హోమ్లీగా వెళ్ళొచ్చు. ఫ్యామిలీస్తో వెళ్తున్నా కూడా పెద్ద డేంజర్ అయితే కనిపించలేదు. అంత రిస్కీ ఏరియా అయితే కాదు. సో మేము స్టార్ట్ అయిపోయాం. సో అందరూ ఆ, బస్సులో ఉన్నటువంటి డెక్కులతో స్టెప్స్ స్టార్ట్ చేసేసారు. సో ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారు మాకు ఆ, మేడం అయితే మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారన్నమాట. సో ఫస్ట్ మేడం ఒకళ్ళే లేచి మొత్తం మిగతా వాళ్ళందరినీ కూడా లేపి స్టెప్ స్టార్ట్ చేసాము. సో మధ్యలో ఒక చోట 10కి బ్రేక్ తీసుకున్నాను అనమాట. మధ్యలో ఒక తోట ఉంటే ఆ ఏరియాలో టిఫిన్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. సో ఫారెస్ట్కి రీచ్ అయిపోయాం. సో స్లోగా ఫారెస్ట్ ఆ గ్రీనరీ చాలా బాగుంది. మధ్యలో మాకు ఇక్కడ షీప్స్ అన్నీ కూడా ఒక ఆటలో వెళ్తాం అది ఎంత కనిపించింది అనమాట. ఏదైనా నేచర్ కదా. సో చాలా బాగుంది. మంచి ప్లజెంట్ నేచర్. సో మధ్యలో వాగులు కనిపించాయి. ఇలా వెళ్తూ ఉంటే ఎంత హాయిగా ఉందంటే ఆ చక్కటి మంచి గాలి. సో వచ్చేసాం. సో ఇక్కడ రంపకి ఫస్ట్ గేట్ ఉంది. గేట్లోకి మనం ఎంట్రన్స్ అవ్వడానికి అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉందన్నమాట. 25 రూపీస్ పర్ హెడ్ పే చేసాం. సో ఆల్మోస్ట్ 43 మెంబర్స్ వరకు వెళ్ళాం. సో లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ నుంచే మనకి వాటర్ ఫాల్ అనేది అంటే పైనుంచి వస్తున్నటువంటి ఆ ఫ్లో అంతా కూడా ఎక్కడికక్కడికి లోకల్ కింద ఉందన్నమాట. సో చిన్నపిల్లలు అది ఉన్నప్పుడు మరి అంత హైట్కి వెళ్ళక్కర్లేకుండా కిందనే వాళ్ళని ఎంజాయ్ చేయించవచ్చు. సో అలాగా ఫ్లోటింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. అదిగో. సో అక్కడ కొంతమంది పైకి ఎక్కలేని వాళ్ళు కిందనే కొంచెం కూర్చొని అక్కడ స్నానాలు చేసేసి కొంచెంసేపు సరదాగా అలా గడిపేసి పనిచేస్తున్నారు. అక్కడక్కడ రోడ్ అయితే కొంచెం బాగలేదు, ఇంకా అడవి కదా. సో అలాగా వెళ్ళాము. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇక్కడ చాలా ఫ్లోటింగ్ చాలా బాగుంది. అందరూ మ్యాక్సిమం ఇదే అనుకున్నాం. ఇది కాదు, ఇంకా పైకి వెళ్తూ ఉంటుంటే కూడా ఇంకా మంచి ఉన్నాయి. ఇక్కడే శివలింగం ఉంది. ఇక్కడ పూజారిని అడిగితే ఆ శివలింగం ఎక్కడ సీతారాములు వాళ్ళు భద్రాచలం రాముల వారు ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలని చెప్పేసి అన్నారు. అక్కడి నుంచి భద్రాచలంకి స్వరంగం ఉందట అని చెప్తున్నారు. ఆ లోపలే ఉంది అన్నమాట. అక్కడి నుంచి స్వరంగం ఉందండి అని చెప్పేసి అన్నారు. సో నేనైతే దీపం తీసుకెళ్ళాము. దేవుడికి దీపం పెట్టి ఆశీర్వచనం తీసుకున్నాం అన్నమాట. అయితే లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు. పంతులు గారే అక్కడి నుంచే ఉండి ఆయన అన్నీ చేపిస్తున్నారన్నమాట. సో అలాగా చాలా పురాతనమైన శివలింగం అని చెప్పేసి అన్నారు ఆయన. బాగుంది చూడడానికైతే. ఈ లోపల ఒక కోతి మమ్మల్ని ఎంటర్టైన్ చేసింది అక్కడ. నేనైతే కొన్ని ఫ్రూట్స్ పట్టుకెళ్ళాను, బనానాస్. బట్ వాటిని వీడియో తీసే లోపలని చేతిలోంచి లాక్కెళ్ళిపోయినాయి. సో అది కష్టమైంది. సో చాలా జాగ్రత్తగా, అంటే వాటికి పెట్టాలన్నా కూడా కొంచెం భయంతో కూడుకుందనమాట. వాటికి తెలియకుండా ఒక చోట పెట్టేసి మనం వచ్చేసేయాలి, లేదంటే మన చేతిలో ఉన్నవే అటాక్ చేస్తున్నాయి. సో ఇది ఒక వాటర్ ఫాల్, ఒక ఫ్లో వస్తుందన్నమాట. అదే వే ఇంకా మొత్తం అదంతా మనకి వెళ్ళే దారంట ఆ ఫ్లోటింగ్లో మిడిల్గా అక్కడ బాగుంది. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే పొదల్లోంచి లోపల నుంచి చెట్ల మధ్యలోంచి వెళ్ళాము. కొంచెం భయం అనిపించింది, కానీ అంత రిస్కీగా లేదు. ఇక్కడైతే పాములు అయితే గట్టిగానే ఉంటాయట. సో అక్కడంతా గోలకి అవన్నీ పోయినాయి అన్నమాట. సో ఇది ఫైనల్ అన్నమాట. అయితే ఇక్కడ దిగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. జెంట్స్ అయితే దిగేసి వెళ్ళొచ్చు, కొంచెం యంగ్ పీపుల్ అదిని, కొంచెం పెద్దవాళ్ళు కొంచెం బరువు ఉన్న వాళ్ళు అయితే కష్టం. సో నేనైతే దిగాను. సో ఆ ఫీల్ అయితే చాలా బాగుంది. చక్కగా కూర్చుంటే మన నెత్తి మీద పడుతుంది. ఏదో అభిషేకం చేసినట్టు అనిపించింది. చాలా హాయిగా ఉందన్నమాట. సో అయిపోయింది, కిందకి వచ్చేసాం. అక్కడి నుంచి రిటర్న్. ఇక్కడ నుంచి లంచ్కి వేరే ప్లేస్కి వెళ్ళాం అనమాట. సో లంచ్కి వెళ్తూ మళ్ళీ బస్సులోనే ఒక సర్టెన్ ఏరియాకి వెళ్తే అక్కడ అరేంజ్ చేసాము. సో అక్కడ చేసిన పని అయితే చూడండి, అందరితో ఎంటర్టైన్మెంట్ అన్నమాట. అందరికీ గేమ్స్ కండక్ట్ చేసి
అలా ఎంటర్టైన్ చేసాం కొంతసేపు. మిగతా వాళ్ళు కూడా అందరికీ అన్ని రకాల చిన్న చిన్న గేమ్స్ పెట్టి వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం అనేది చేసామన్నమాట. అలాగా అంటే బెలూన్ పగలగొట్టాలన్నమాట. ఎవరైతే బెలూన్ ఉంచుకోగలుగుతారో వాళ్ళే విన్నర్స్. తర్వాత లంచ్, ఆర్డర్లో లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఈ లోపల లంచ్ చేస్తూ ఉండగానే మేము ఒక మంచి ప్లాన్ చేసాము. చికెన్ తీసుకెళ్ళాము అన్నమాట. రాత్రే మ్యాగ్నేట్ చేసేసి చికెన్ తీసుకెళ్ళాము. అలాగే వెదరు స్టిక్స్ కూడా కట్ చేసి తీసుకెళ్ళాం అనమాట. ఇప్పుడు వాటికి చికెన్ గుచ్చేసి కాలిస్తే ఆ టేస్ట్ రోస్ట్ నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. అది ఫీల్ ఎంజాయ్ చేస్తేనే మీకు తెలుస్తుంది అనమాట. చూడండి, మంచి ఫ్లేవర్ అది కాలుతూ ఉంటే దాంట్లోంచి వస్తున్నటువంటి ఆ స్మెల్ నిజంగా చాలా టేస్ట్ అనమాట. స్టిక్స్ నేచర్లో చక్కగా అక్కడ ఉన్నటువంటి స్టిక్స్ని పెట్టి కాల్చి అలాగా చేసి తింటుంటే నిజంగానే చాలా టేస్టీగా ఉన్నాయి. సో అయిపోయింది, ఇంకా రిటర్న్ వస్తున్నాం. రిటర్న్ వచ్చే దారిలో మళ్ళీ వాటర్ని అంతా స్టోర్ చేసే చోట మంచి ప్లేస్లో ఆగామన్నమాట. అది రీల్స్ తీసుకునే ప్లేస్ అని చెప్పేసి మా సార్ చెప్తే ఆగి ఫొటోస్ తీసుకున్నాం. సో ఫొటోస్ అదంతా కూడా చాలా బాగుంది. ఇంక ఇదంతా అయిపోయింది, ఇంకా ఎండింగ్ వచ్చేసాం. లాస్ట్ పిక్ అన్నమాట ఇది. సో అలా మా ఈ జర్నీ అయితే ఈ గార్డెన్ పార్టీ ఈ సంవత్సరం ఇలా జరిగింది. సో వ్యూయర్స్, సో మీరు కూడా గార్డెన్ పార్టీకి వెళ్తే కామెంట్ చేయండి, సో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ సతీష్.